నమో భగవతే రుద్రాయ. ఫిబ్రవరి 4, 2025 మనకి సూర్య జయంతి రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. అయితే మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి నాడు మనం ప్రధానంగా రథసప్తమిని జరుపుకుంటూ ఉంటాం. అసలు ఈ రథసప్తమి నాడు సూర్యుడు మనకి ఉత్తరాయణంలోకి అంటే పూర్వ ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అప్పటి వరకు సూర్య భగవానుడు దక్షిణంగా ఉండి మనకి సూర్యకిరణాలన్నీ కూడా ప్రసరింపజేస్తూ మనకి ప్రధానంగా రథసప్తమి నాటి నుంచి ఉత్తర దిశగా ఎక్కువగా మారుతూ ఉత్తరాయణ పుణ్యకాలంగా జరుగుతూ ఉంటుంది. కానీ మకర సంక్రాంతి అంటే సంక్రాంతి రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం భావిస్తాము. కానీ ఈ సూర్య జయంతి రోజు నుండి మనకి సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంగా 6 మాసముల పాటు ఉంటూ ఉంటారు. అయితే మనకి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సూర్యుడి అవసరం ఈ జీవకోటి మనుగడకి చాలా అవసరం. అయితే సూర్యనారాయణుణ్ణి ఈ రథసప్తమి రోజు గనక ప్రత్యేకంగా ఆయన్ని ఆరాధించిన, ఆయనకి అర్ఘ్యాన్ని సమర్పించినా సరే ఆయన అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. అయితే సూర్యుడు ఈ సమయంలో 7 గుర్రాల మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా సూర్యుడు 7 గుర్రముల మీద వెళుతూ ఉంటారు. ఈ 7 గుర్రములు కూడా మనకి 7 వారములుగా మనం లెక్కింప చేస్తాం. కానీ ప్రధానంగా 7 గుర్రములకి కూడా మనకి 7 వేద ఛందస్సులను తెలియజేస్తుంది. అవి ఏమిటి అంటే గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్. ఈ 7 కూడా 7 వేద ఛందస్సుల ద్వారా 7 గుర్రాలు కూడా మనకి తెలియజేస్తూ ఉంటాయి. అయితే స్వామివారు మనకి 12 రాసులలో ప్రయాణం చేయడం ద్వారా మనకి జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది ఇక్కడ మనకి ఆవిర్భవించింది. మేషం నుండి మీనరాశి వరకు కూడా ప్రతి మాసంలో స్వామివారు 1 నెల పాటు ప్రయాణం చేసి మనకి 12 రాసులకి 12 మాసములలో 12 రాసులలో కూడా స్వామివారు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ విశ్వమంతా కూడా మనం ఒక వృత్తాకారంగా భావించినట్లయితే గణిత శాస్త్ర ప్రకారము వృత్తమంతా కూడా 360 డిగ్రీలుగా మనం తీసుకుంటాం. అయితే ప్రతిరోజు కూడా రోజుకి 1 డిగ్రీ చొప్పున 360 రోజుల పాటు ఈ మేషం నుండి మీనరాశి వరకు కూడా సూర్య భగవానుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. తద్వారా మనకి ప్రతి మాసానికి స్వామివారి 12 రాశులలో ప్రయాణం చేస్తూ ఎవరెవరి జాతకములలో ఏ విధముగా మార్పులు అనేటటువంటివి కనిపింపజేస్తూ ఉంటారు. ఇంకా సూర్య భగవానుడు ప్రత్యేకంగా ఈ రథసప్తమి నాడు గనక ఎవరైతే ఆరాధిస్తారో వారికి శత్రు బాధలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వారికి తొలగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్వామివారికి చక్కగా ఈ రోజునాడు సూర్యోపాసన అంటే సూర్యుని యొక్క ఏదైనా మంత్రాన్ని తీసుకుని ఆ మంత్ర సాధన చేసినా సరే స్వామివారి యొక్క అనుగ్రహం వారికి తప్పకుండా కలుగుతుంది. ఇంకా సూర్యుడి అనుగ్రహం ఉన్నవారికి ప్రత్యేకంగా శత్రు బాధలు అనేటటువంటివి నిర్మూలమవుతాయి. అలాగే వారికి ఆర్థికంగా కానీ అలాగే ఆరోగ్యపరంగా కానీ ఎంతో అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. మనకి విశ్వంలో తెలియజేస్తున్నది ఏమిటి అంటే మనకి ఇప్పుడున్నటువంటి సూర్యుడితో పాటు ఇంకా మనకి 11 సూర్యుళ్ళు కూడా ఉన్నారు అని మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. వీటినే ద్వాదశ ఆదిత్యులు అంటారు. అయితే ఆ ద్వాదశ ఆదిత్యులు ఎవరెవరు అంటే మిత్ర, రవి, భాను, సూర్య, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. అయితే ఈ యొక్క ద్వాదశ ఆదిత్యులలో మనకి ప్రధానంగా మాఘమాసంలో అర్కగా పిలువబడతారంటే ఈ 12 రాసులకి కూడా 12 సూర్యుడు పేర్లు ఉన్నాయి. మాఘమాసంలో అర్క అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటుంది. అయితే ఈ మాఘమాసం కూడా మనకి కార్తీక మాసముతోనే సమానం. ఎవరైతే భక్తితో శ్రద్ధగా సూర్యుడిని గనక ఆరాధిస్తూ ఉంటారో వారికి సూర్యుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే వారికి శత్రుబాధలు తొలుగుతాయి.
ఇంకా వారికి ఆరోగ్యం కూడా చాలా ఎక్కువగా కలుగుతుంది. వారికి పూర్ణాయుష్ కూడా ఉండి ఎటువంటి ఈ యొక్క ఆయుర్దాయ ఇబ్బందుల నుండి కూడా వారు బయటపడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉండి పూర్ణ ఆయుర్దాయం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రోజునాడు మీరు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి పిడకలతో పాయసాన్ని వండి నైవేద్యముగా నివేదనము చేసి ఆ పాయసాన్ని కుటుంబం అంతా కూడా సేకరించడం ద్వారా వారికి మంచి ఆరోగ్యం కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్వామివారికి మనకి ప్రాతకాలాన్నే నిద్ర లేచి ఎవరైతే సూర్య నమస్కారాలు కానీ సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం కానీ చేసినట్లయితే వారికి స్వామివారి యొక్క కిరణాల ద్వారా మన శరీరంలో డి విటమిన్ తయారు చేసుకుని మన ఎముకలు గట్టిగా తయారయ్యేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యకిరణాల ద్వారా మన శరీరంలో విటమిన్ డి అనేటటువంటిది తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ కూడా ప్రాతకాలాన్ని నిద్రలేచి స్వామివారికి చక్కనైనటువంటి పూజా పునస్కారములన్నీ కూడా చేసుకుని స్వామివారి యొక్క ప్రసాదమును పిడకల యొక్క మంట ద్వారా మనం ప్రసాదాన్ని తయారు చేసుకుని ఆ ప్రసాదాన్ని కుటుంబం అంతా కూడా సేకరించడం ద్వారా తినడం ద్వారా ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకోవడం ద్వారా వారికి మంచి ఆరోగ్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి 4, 2025 నాడు ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి రోజు సూర్య భగవానుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆయుర్దాయం ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఉండి మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా శత్రుబాధలు లేకుండా చక్కగా ఆనందంగా ఉండాలని ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుని పూజలన్నీ కూడా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.